ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ స్థానాలపై ఏఐసీసీ నేతలతో చర్చ. నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం. రంజాన్ సందర్భంగా విరామం తీసుకున్న జగన్. నేడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం. పి గన్నవరం అమలాపురంలో ఎన్నికల ప్రచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాల జోరు. హీటెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిపై కసరత్తు. సమాలోచనలు జరుపుతున్న కేసీఆర్. నేడు భువనగిరి బీజేపీ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశం. సమావేశానికి హాజరు కానున్న కిషన్ రెడ్డి, ముఖ్య నేతలు. నేడు ముస్లింల రంజాన్ పర్వదినం. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. దానం నాగేందర్ అనర్హత వేటు అంశంపై హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్. చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించాలన్న కోర్టు కోరిన గులాబీ పార్టీ. మంచిర్యాల జిల్లాలో ఎండుతున్న పంటలు. ఒక్క తడి కోసం నీళ్లివ్వాలని రైతుల డిమాండ్. సముద్రంలో వేటను నిషేధించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి. రాధాకిషన్ రావుకు ఈ నెల 12 వరకు రిమాండ్. జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు. రాజేంద్రనగర్ లో భారీగా నకిలీ సిగరెట్ల పట్టివేత. 2.5 కోట్ల విలువ చేసే సిగరెట్లు స్వాధీనం. 4 అరెస్ట్. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో నీటి అక్రమ రవాణా. 18 బోర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ మియాపూర్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు. 5 నిందితుల నుంచి 40 లక్షల నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం. సీబీఐ ప్రశ్నించడంపై ఎమ్మెల్సీ కవిత పిటిషన్. 26వ తేదీకి విచారణ వాయిదా వేసిన రౌస్ రెవెన్యూ కోర్టు. తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు. నేడు రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు. తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు. ఏపీలో మండుతున్న ఎండలు. పలు జిల్లాల్లో అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో ఎన్కౌంటర్. ఉగ్రవాది హతం. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు. చైనాతో సంబంధాలు కీలకం. వెల్లడించిన ప్రధాని మోదీ. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలన వ్యాఖ్యలు. యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు. ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.